ప్రెసింగ్ ఆన్ యాజ్ ఎ సోల్జర్ ఆఫ్ ఫెయిత్. 5 విషయాలు చెప్దాం అనుకుంటున్నా. సైనికులు ఏదో అలాగా వెళ్ళిపోతున్నప్పుడు అడుగు చూసి ముందుకు చూసి ఒక బాధ్యతతో ముందుకెళ్తూ ఉంటారు. సో ఏదో ఒక నార్మల్గా వెళ్ళిపోవడం కాదు. మనం ఎలా వెళ్తామంట? యుద్ధ వీరుల వల్ల వెళ్తామంట. వీఆర్ సోల్జర్స్. సోల్జర్స్ నడిచేదాన్ని ఏమంటారో తెలుసా? మార్చింగ్ అంటారు. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పద్ధతి ఉంటుంది అనమాట. దే డోంట్ గో హియర్ అండ్ దేర్. సో ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అ సోల్జర్. సంబడి సే ఐఎమ్ ఎ సోల్జర్. ప్రతి ఒక్కళ్ళు చెప్పండి, నేను ఒక యుద్ధ వీరుణ్ణి అనండి. యూ నీడ్ టు కీప్ ఫైటింగ్. దేవుని వాక్యం తెలిస్తేనే యుద్ధం చేస్తావు. దేవుని వాక్యం తెలియకపోతే దేంతో యుద్ధం చేయాలో తెలియదు, నీకేం చేయాలో తెలియదు. అందుకే ద వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎ బ్యాటిల్ అండ్ టు విన్ ఎ బ్యాటిల్ అండ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్. రైట్. నెంబర్ 1, 5 పాయింట్లు ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, యువర్ జనరేషనల్ కర్సెస్ విల్ ఫైనల్లీ పుష్ యూ ఇంటు యువర్ డెస్టినేషన్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. మెడికల్గా కూడా దీన్ని అప్రూవ్ చేస్తారు. ఎవరినైనా డాక్టర్లు అడిగారా? మీ తల్లిదండ్రులకి సపోజ్ గ్యాస్ పెయిన్ వచ్చింది అనుకో, ఉదాహరణకి చిన్నపిల్లలకి వస్తుంది, పెద్దోళ్ళకి వస్తుంది. గ్యాస్ పెయిన్ అనేది రకరకాలుగా వస్తుంది. కొంతమంది మన కుటుంబం భయపడిపోయారు, ఆయన గ్యాస్ పెయిన్ బాగా ఎక్కువడంతో హార్ట్ అటాక్ అనుకున్నారు. జర చూస్తే ఏం కాదు. ఓకే, ఒక్కొక్కసారి మజిల్ పెయిన్ అలాగా. డాక్టర్లు అడుగుతారు వెళ్ళిన తర్వాత, ఏమని అడుగుతారు? మీ తల్లికి కానీ అమ్మమ్మ గారికి కానీ లేకపోతే తండ్రికి కానీ హార్ట్ ప్రాబ్లం ఉందని అడుగుతారా లేదా? ఎవరైనా మీ పేరెంట్స్కి థైరాయిడ్ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, బ్లడ్ షుగర్ ఉందా? ఎంతమందికి పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలుసా? బీపీ షుగర్లో అంటే దాన్ని మన బిబ్లికల్ టర్మ్లో ఏమంటాము? దట్స్ వాట్ వి సే. ఎవరైనా తల్లిదండ్రుల బలహీనతలు మీ పిల్లల్లో చూసుకున్నారా? లేక మీ తల్లిదండ్రుల బలహీనతలు మీలో చూసుకున్నారా? వెరిఫై చేసుకున్నారా? అరే ఇది అని. ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇట్. యూ నీడ్ టు ఓవర్కమ్ దట్. కొంతమంది అది చూసుకోవాలి, లేకపోతే మీరు దాన్ని జయించలేరు. అది తెలుసుకుంటేనే మనం దాన్ని జయించగలం. మనలో ఉన్నవాడు తరతరాల ఆదాము నుంచి కూడా రానియండి, ఆదాము నుంచి తరతరాలు వచ్చే శాపాలు పెరిగిసే రక్తము 100 కోట్ల ఆశీర్వాదాలతో 1 కోటి శాపాలను తీసేయగలదు. దట్స్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్. సంబడి సే దెర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్. ఆదాము నుంచి వేసుకోండి. ఆశీర్వాదాలు ఎన్ని ఉంటాయి? అది 1 కోటి ఉంటే ఇదేన్ని ఉంటుంది? 100 కోట్లు. దెర్ ఇస్ అన్లిమిటెడ్ బ్లెస్సింగ్ ఇన్ దాట్. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్. అది ఉన్నాయి. లెట్ us see how to deal with that. అయితే ఏం చేయాలి? మేము ఏం చేయాలి? మా తల్లిదండ్రులు అప్పులతోటే, వాళ్ళు దీంతో వస్తూ ఉంటాయి. విశ్వాసం ఉందా? ముందుకెళ్ళిపో. కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో, ఒక టైంలో దీన్ని దాటిపోయి దూరం వెళ్ళిపోయిన తర్వాత నీకు గుర్తొస్తుంది, అరే నేను ఇప్పుడు దాటేశానే దాన్ని. యూ సీ దాట్ నా ద బ్లెస్సింగ్ విల్ ఓవర్టేక్ ద కర్స్. శాపం ఉంది, ఆశీర్వాదం కూడా ఉంది. ఆశీర్వాదాన్ని శాపము, శత్రువుకి బలం ఉందా లేదా? అందుకే యేసుప్రభువు వారు శత్రువు మీద అధికారం అనడు. శత్రువు బలమంతటి మీద, అంటే వాడికి ప్రతి దాని మీద బలం ఉంది. ఎక్కడెక్కడ బలం ఉందో వాడి బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. ఆయన రాకడప్పుడు వస్తున్నప్పుడు చెప్తాడు అనమాట. ఎలాగా? ఇంకా యేసు ప్రభు వారు ఆ దయ్యాన్ని ముట్టుకోలేదు, దాన్ని వెళ్ళమని లేదు. వాడే వచ్చి కాళ్ళ దగ్గర పడిపోయి నన్ను అప్పుడే వేసేస్తావు నన్ను బంధకాల్లో అని బతులు అడుకుంటూ ఉంటాడు. యూ కిల్ మీ నా. ఒకసారి మీరు చూస్తే 1 దశలోనికలో ఆయన వస్తున్నప్పుడు అంట, ఎప్పటి నుంచో మరి కెరూబు నుంచి ఉండేటువంటి శత్రువు, వాడి సమూహాలు, వాళ్ళ శక్తిని అంతటిని ఆయన నోటి ఊపిరి చేత హతం చేస్తాడంట. తీయండి ఒకసారి వచనం. 2 తెస్సలోనికీయులు 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు. ఆగండి, ఆ ధర్మ విరోధి అంత్యక్రీస్తు అంటారు చాలా మంది. ఆ శత్రువు వాది. ఈ రోజుల్లో ఎవరు కొంచెం పొరపాటు చేసినా అంత్యక్రీస్తు అని అంటున్నారు. అతను ఏదో పొరపాటు చేస్తే చాలు యాంటిక్రైస్ట్. ఇలా ఈ పాటికి 1,00,000 మంది యాంటిక్రైస్టులు చేస్తారు వీళ్ళు ఈ అసూయతోటి. హౌ కెన్ ఇట్ బీ లైక్ దాట్? సీ దిస్, లెట్ us go read it. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను అంటాడంట. మొత్తం ఈ భూలోకంలో శత్రువులు అందరూ ఆ స్పాట్లో చచ్చిపోతారంట. మళ్ళీ ఇంకెలా, ఒకవేళ వాడు పడిపోయి కొన ఊపిరి ఉందనుకో, ఆయన వస్తున్నప్పుడు వెలుగుతూ వస్తాడు కదా, ఆ లైట్కి చచ్చిపోతాడంటాడు. ఇప్పుడు నీలో ఉన్నవాడు వాడికంటే ఎంత గొప్పడో చెప్పడానికి చెప్తున్నాను నేను. యూర్ గెటింగ్ మీ నా? డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. నీ శరీరం ఎంత మట్టిలో కలిసిపోయినా సరే, ఆయన మిఖాయేల్ని కడబోర మోగితే ఆయన ఒక ఆర్భాటంతో వస్తున్నప్పుడు ఏమవుతాయి? శరీరాలన్నీ మట్టిలో కలిసిపోయిన శరీరాలు లేసిపోతాయి. ఓకే. అపోస్తుల కార్యములు 5. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అపోస్తలులను పట్టుకొని చెరసాలలో ఉంచారండి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చూడండి,
ఈ వాక్యాన్ని ప్రకటించే ధన్యత దూతలకు లేదు, ప్రధాన దూతలకు లేదు, కెరూబులకు లేదు, శరాపులకు లేదు, ఈ కోట్ల దూతలకు లేదు. ఈ జీవము గల మాటలు ప్రకటించి దాని తర్వాత వారికి బహుమానం ఇవ్వాలా పరలోకంలో. ఆ బహుమానాన్ని దూతలు చూసి తప్పట్లు కొట్టాలా అనే ధన్యత ఇచ్చింది ఈ భూమి మీద మానవుడికే. యు సీ దట్స్ ద ప్రైమ్ జాబ్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవుడికి ఇచ్చినటువంటి ఉత్తమమైన దూతలు చేయలేరు, ఇంకెవరు చేయలేరు. సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు షేర్, ప్రీచ్, టీచ్. దేవుడు చేసేయగలడు, బట్ గాడ్ వాంట్స్ యూ టు డూ సంథింగ్. యూ ఆల్సో టు డూ సంథింగ్. దిస్ ఈజ్ అ వెరీ ప్రివిలేజ్. ఎవరు అనుకుంటారు, బట్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. అందుకే ఇప్పుడు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారంట పరలోకంలో, మనతో పాటు వాళ్ళు కూడా కలిసి అప్పుడు బహుమానాలు ఉంటాయంట. రివార్డ్ సిస్టమ్, దెర్ ఈజ్ ఎ రివార్డ్ సిస్టమ్. ఒకటి మాత్రము నిలిచి ఉంటుందంట, ఏ ఫలము? విన్నింగ్ సౌల్స్. ఓకే, నా మొదటి దినవృత్తాంతములు 4:8-9. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4:8-9. కోజు ఆనోబును జోబేబాను హారూము కుమారుడైన అహర్హేలో యొక్క వంశములను కనెను. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అను పేరు పెట్టెను. అనేకులకి, చాలా మందికి చాలా వేదనలు ఉంటాయి. కొంతమందికి పాపాన్ని జయించడం ఒక వేదన, పాపం ఒక వేదన, దురలవాటు ఒక వేదన. కొంతమందికి అనారోగ్యం ఒక వేదన. కొంతమందికి చాలని సరిపోనటువంటిది కూడా ఒక ఆర్థిక సమస్యలు కూడా ఒక వేదన. యు ఆర్ బ్లెస్డ్ టు బీ ఎ గివర్ మోర్ దాన్ ఎ రిసీవర్. నీ కొంచెం ఉన్నా సరే దేవుడు ఉంటే నువ్వు నీ కుటుంబానికి ఇవ్వడమే కాదు, ఆ కొంచాన్ని ఆశీర్వదించి అనేకులకు దేవుడు ఇవ్వగలడంటే నీ కొంచాన్ని. ఓకే, గాడ్ క్యాన్ డూ దాట్. దానికి అద్భుతము చేర్చు. పక్కన చెప్పండి, ఆర్థిక సమస్యలకు అద్భుతాన్ని చేర్చు అనండి. ఏదో రిచ్ అయిపోయి బ్లెస్ అయిపోయి అవి ఇవి అని అనను. ఈ భూమి మీద ఉన్నంత కాలము ఏ కొదువ లేకుండా సమృద్ధిగా నీ కుటుంబానికి ఇచ్చేటువంటి కృప ఇవ్వడమే సమృద్ధి. నీ పిల్లలకు కావాల్సినటువంటి ఫీజు, కావాల్సిన చదువు, బట్టలు, నీ భార్యకి మీకు కావాల్సినటువంటి వసతులు ఏ లోటు లేకుండా కూడా ఇవ్వడమే. శిష్యులకు ఒకసారి ఆయన ఏం పట్టుకెళ్ళొద్దన్నాడు. ఇంతకుముందు పట్టుకెళ్ళమన్నాడు. ఏం పట్టుకెళ్ళొద్దన్నప్పుడు అన్ని పట్టుకెళ్ళినప్పుడు రెండో ఒకటి కంపేర్ చేసి మీకు ఏమన్నా లోటు ఉందా అంటే వాళ్ళు ఏమంటారు? సమృద్ధి అంటే యు విల్ నాట్ హ్యావ్ ఎనీ ల్యాక్. నౌ ఇక్కడ తన తల్లి వేదన అంటే దేని విషయమై వేదన పడికందంట? ఆ వేదన గురించి తర్వాత వచనంలో ఈయన ప్రార్థన చేస్తాడు. చూద్దాం. అంటే తన సహోదరులందరిలో కూడా వేదనలో ఉన్నారు. ఆ వేదన గురించి ఈయన ప్రార్థన చేస్తాడు. ఏ వేదన అది చూద్దాం. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఏమన్నాడు? నా సరిహద్దులను విశాలపరచు. అంటే ఇక్కడ యబ్బేజు సహోదరులందరిలో మరి ఇతను కొంచెం మేబీ ఆ టైంకి ఇతనికి సమృద్ధి లేదేమో, సపోర్ట్ లేదేమో, ఏదన్నా బాధ ఉందేమో, సరిపోవట్లేని ఆదాయం, నా జాబ్, ఈ ఖర్చులు చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది, అప్పులు ఎక్కువైపోయాయి. దట్స్ ఎ జనరేషనల్ కర్స్. తన తల్లి అంటుంది, వేదనలో కన్నానయ్యా, ఇంక నా లైఫ్ ఇంతే. కొంతమంది అనుకుంటారు ఇంక నేను ఇంతే, మా ఫాదర్ మదర్ నేను ఇంతే చదువుకున్నా, నేను ఇంతే అనుకుంటారు. అయితే ఇతను అలా అనుకున్నాడు, ఇంక నా జీవితం ఇంతే అనుకున్నాడు. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, ఇఫ్ యు రీడ్ వర్స్ 9, అతను సహోదరుల కంటే ఘనమైన వాడంట. హానరబుల్. వాట్ యు మీన్ బై హానర్? దేవుడి దృష్టిలో హానర్ అంటే ఏంటి? నన్ను గణపరచు వారిని నేను గణపరచు. సో హీ ఈజ్ ద వన్ హూ లవ్స్ గాడ్. దేవుని ప్రేమించేవాడు. నన్ను ప్రేమించు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. సో హీ ఈజ్ ఎ లవర్ ఆఫ్ గాడ్. హీ లవ్స్ గాడ్. అంటే అందరిలో కల్లా ఎక్కువ ఇతను ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. చూడండి, దావీదు అంటాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లు నా శత్రువుల మధ్య నాకు దారి చేయి, నాకు భోజనం పెట్టు. ఆ వాక్యం ఎత్తిపెట్టి దావీదు డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఆ కృపనిస్తానన్నావు. ఇన్ని చేసినా కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? శాశ్వతమైన కృపలు ఇస్తానన్నాడు. ఐల్ గివ్ ద ష్యూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. ఇలాగా ఆ వర్డ్ని బట్టి అతనికి ఉండే కష్టాన్ని, అతను ఒకవేళ పొరపాటు చేసినా కూడా నన్ను కడుగు, నేను శుభ్రం చేసి అనేకులను శుభ్రం చేస్తాను, నేను శుతించేవాడిని కదా, నేను గోతికి వెళ్తే నేను శుతిస్తానా అని అన్ని రకాలుగా కూడా మాట్లాడతాడు. అయితే ఇక్కడ యబ్బేజుకి దేవుడి గురించి తెలిసినప్పుడు, మరి ఇంత గొప్ప దేవుడు ఉండి, అన్నీ ఇవ్వగల దేవుడు ఉండి, అబ్రహామును వీళ్ళందరినీ ఆశీర్వదించి అని చదివి వాక్యం ఏం చేశాడంట? ఈ శాపము గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట.
ఏమన్నాడు చూద్దాం. నా సరిహద్దులను విశాల- విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను మళ్ళీ పంట అంత వేసిన తర్వాత కొట్టుకుపోయింది అనుకో, కరెక్టే 100 ఎకరాలు ఇచ్చావు, 100 ఎకరాలు కొట్టుకుపోయింది అనుకో, ఇప్పుడు 2 ఎకరాలు కొట్టుకుపోతే ఇక్కడికి వచ్చి పని చేసుకోవచ్చు. 100 ఎకరాలు అనుకో ఊళ్ళందరినీ వెంటబడతారు. అప్పు ఎక్కువైతే చాలామంది చనిపోవాలనుకుంటారు, అది తీర్చలేరు. దట్స్ అ డిఫరెంట్ ప్రాబ్లం. వి సీ హౌ హియర్ అతను ఆ శాపాన్ని ఆయన సన్నిధిలో పెట్టాడంట. పైగా ఎలా ప్రేయర్ చేశాడంట, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. అంటే ఆయన నిజముగా హృదయముతో దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే అతను ఏమంటాడు, హానరబుల్ మ్యాన్. వారందరిలో కల్లా ఏమైనాడంట, షో దట్ స్క్రిప్చర్ వన్ మోర్ టైం, ఘనమైన వాడు. అంటే దేవుని ప్రేమించే వారిని పరలోక రాజ్యము ఎలా చూస్తుందంట, ఘనమైన వారిగా చూస్తుందంట. అందుకే దేవుడు శిష్యులతో అంటాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నా మాటలను ఆలకించండి, నా చిత్తానుసారముగా జీవించండి, ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకొని దాన్ని మీ జీవితంలో చేయండి. నీతి తెలుసుకున్నారా, నీతితో మరి నీతి కానీ దాన్ని జయించండి. నేను పరిశుద్ధుడని తెలుసుకున్నారా, అపరిశుద్ధమైన వాటిని జయించండి. నేను సమృద్ధి గలవాడిని తెలుసుకున్నారా, దాంతో మీ సరిహద్దులను విశాలపరచుకోండి. అక్కడ ఏం ప్రార్థన చేస్తాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి. కొంతమంది అంటారు బ్లెస్ అయిన తర్వాత ఈ లోకంలో డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి, డబ్బులు ఉన్నాయి పోతాయి, కానీ మనం ఒకటి, మన రిలేషన్షిప్స్ ఒకటి. ఈరోజు వస్తాయి డబ్బులు, రేపు పోతాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు ఉంటాయి, డబ్బులు రాని వాళ్ళకి ఇంకా రావు. కొంతమంది అలాగే ఉండిపోతారు. అది కూడా మనోడికి డౌట్ ఉంది. పైగా డబ్బులు లేకుండా ఒకేసారి డబ్బులు వస్తే మళ్ళీ పోతాయేమో అని అదొక భయం. చాలామంది ధనికులకి డబ్బులు వచ్చిన వాళ్ళందరూ డబ్బులు పోతాయని భయం. అందుకని వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి మామూలుడి కంటే. అందుకని ఏమంటాడు, ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి కీడు రాకుండా దానిలో నుండి తప్పించి. అంటే నా జీవితకాలం అంతా విశాలపరిచి విశాలముగానే ఉంచు అంటే దేవుడు అన్నాడు, అంత సీన్ లేదు అన్నాడా? నేను నిన్ను ఆశీర్వదించను, ఐ విల్ కర్స్ యూ, యూ విల్ గో టు హెల్ అన్నాడా? నో. ఏమన్నాడు, అతడు మనవి చేసిన దానిని అతనికి అంటే అతను వేదన, తల్లి కన్న వేదన ఏమైపోయింది, అతనికి జీవితకాల ఆశీర్వాదం మారిపోయింది. అంటే అతనికి దయచేసిన అంటే ఏంటి, ఇక మళ్ళా అతను విశాలపడిన ఆ సరిహద్దులు మళ్ళా తగ్గాయా, మళ్ళా 1 ఎకరం అన్నా పోయిందా అంటే ఏమంటున్నాడు, దానిలో నుంచి నన్ను తప్పించు, నీ చేయి తోడుగా ఉండి ఇక కీడు రాకూడదు. మా నాన్నకి మా తాతకే వచ్చిన కీడు వచ్చా, అన్నీ పోగొట్టుకున్నారు, అలా పోకుండా రావాలని అధిగమించాడు యబ్బేజు. నీవు దేవుడిని తెలుసుకుంటే నీ జీవితకాలం, ఈ వాక్యం తర్వాత చాలామంది మీ తాత ముత్తాతల నుంచి నీ జీవితకాలంలో ఇప్పటి వరకు చూసినటువంటి వేదనలను మిగిలిన శేష జీవితము నీవు నీ పిల్లలు చూడకుండా ఉండునుగాక. యు సీ దట్ నౌ హి టుక్ ఎ కర్స్, హి ప్రెజెంటెడ్ ఇట్ బిఫోర్ గాడ్ అండ్ గాడ్ సెడ్, ఏమన్నాడు దేవుడు, ఆమేన్. దానిని అతనికి అంటే జీవితకాలము అతని సరిహద్దులు ఎలాగే ఉన్నాయి, విశాలపరిచే ఉన్నాయి. జీవితకాలము కీడేమని వచ్చిందా, అలాగని సమాజంలో కీడు లేదా, ఉంది. అతని సరిహద్దులను ఆక్రమిద్దాం అనుకున్నారా, ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు, అన్నీ చేశారు, కానీ అన్నీ ఏమైపోయాయి, ఇతని మీద రూపింపడిన ఏ ఆయుధమో. ఇశ్రాయేలుకి ఒక ఆశీర్వాదం ఉంది, అది నీకు కూడా ఉంది. ఏ ఆశీర్వాదం అది, అబ్రహాం ఆశీర్వాదం. ఎందుకంటే మనోళ్ళు మనకే వాడతారు అగనిస్ట్గా కదా, ఎవరోళ్ళో కాదు. ఇప్పుడు కయ్యూను ఏబేల్ని హాని చేశాడు అంటే అప్పుడు అబ్రహాం ఆశీర్వాదం లేదు, దేవుడికి తెలుసు, అందుకని అది అలవ చేశాడు. అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత యాకోబుని ఏసావు హతము చేయగలిగాడా, ఇంపాసిబుల్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఆశీర్వాదం నిన్ను బ్లెస్ చేయడమే కాదు, ఇట్ విల్ ప్రిజర్వ్ యూ. 4000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అబ్రహాం ఆశీర్వాదం ఉంది. అబ్రహాంకి ఒక ఆశీర్వాదం ఉంది. ఒకసారి హెబ్రూలు 7కి వెళ్ళండి. మెల్కీసెదెకు అబ్రహామును అంటూ అక్కడ ఏమంటాడో తెలుసా, డైరెక్ట్గా అబ్రహాం అనడు, అక్కడ ఒక మాట అంటాడు. హెబ్రూలు 7లో మొదటి వచనమే చూడండి, అందులోనే ఉంటుంది మొత్తం మర్మం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము. ఆగండి, ఇక్కడ అబ్రహాం పేరు మారిపోయింది. అంతకుముందు అబ్రహాం ఒక రాజుకు భయపడిపోయాడు, ఇప్పుడు అబ్రహాంకి ఒక డిఫరెంట్ పేరు వచ్చింది. ఇక్కడ ఎవరిని చంపి వస్తున్నాడంట, ఎంతమంది, అబ్రహాం ఏమన్నా రాజులకు రాజా, కింద ఏమైనా ట్రైనింగ్ పీపుల్ ఉన్నారా, ఎవరున్నారు అబ్రహాంకి, ఏమే వాళ్ళు నన్ను చంపకుండా దయచేసి నువ్వు చెల్లని చెప్పాను భయపడిన అబ్రహాము వెనక్కి వెళ్ళిపోకుండా కష్టాలు వచ్చినా ఈ దేవుణ్ణే వెంబడిస్తా. ఇంత బాధల్లో ఎందుకు సార్, మన ఊర్లో అన్నీ బాగున్నాయి కదా సార్ వెళ్ళిపోదామని అందరూ అంటేవారు, పనులు వాళ్ళు ఏళ్ళు వాళ్ళ ఆవిడ కూడా ఏమన్నా ఒకసారి ఆలోచించారా అని.
వెనక్కి వెళ్ళిపోదామండి, దేవుడు అన్ని చోట్ల దేవుడే కదా, లేదు వెళ్ళమన్నాడే అని మనం వెళ్దాం. ఇంత భయాల్లో ఎందుకు, ఇంత టెన్షన్లో ముందుకెందుకు, ఏం టెన్షన్ ఉన్నా బాధ ఉన్నా నేను విశ్వాసంలో వెనక్కి వెళ్ళను అని నిర్ణయించుకున్నాడు. అలాంటి ఆ భయపడే అబ్రహాముని గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని సంహారం చేసి తిరిగి వస్తున్నాడంట? ఎంతమంది రాజులను సంహారం చేశాడు తెలుసా? 4-5 రాజులను సంహారం చేసి వస్తున్నాడంట. విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, ఈరోజు భయపడి గసగస ఉడికిపోయే నువ్వు, ఈరోజు పాపంలో ఉండే నువ్వు, ఈరోజు సంఘానికి వ్యతిరేకంగా ఉండే నువ్వు, రేపు దేవుడు నీ ఒక్క మనిషిని ఎలా తయారు చేస్తాడో తెలియదు. గిద్యోనుతో అంటాడు, ఓ గిద్యోను వీరుడా. గిద్యోను భయపడుతూ గానుక చాటును దాక్కుంటూ ఉంటాడు. పరాక్రమం కదా, నీ ఒక్కడితోటే నేను ఫిలిస్తీన్ని హతము చేస్తానంటున్నాడు. యూసీనా రాజుకు భయపడిపోయి అబద్ధపడి గచగచ వణుకుతున్న అబ్రహాముని దేవుడు ఎలా తయారు చేశాడు? ఫెయిత్ క్యాన్ షిఫ్ట్ యువర్ వీక్నెస్. నీ బలహీనతని దేవుడు బలముగా మారుస్తాడు ఆయన విశ్వాసంలో ఉంటే. అందుకే కొంతమంది బలహీనత చూసి వాళ్ళు డిస్కరేజ్ చేయదు. నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, గుడికి వెళ్తా, అయినా ఇది ఎందుకు అనొద్దు. నో, ముందుకెళ్ళిపో అనాల. ఆ బలహీనత ఎంత గొప్ప బలంగా మారుతుంది. ఏ రాజుకు భయపడ్డాడో ఏం చేశాడంటే, అతను రాజులను అతని వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా? 300 మంది భాషలు వాళ్ళు, గాడిదలు కడిగేవాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళే. ఈ 300 మందిని వేసుకొని అబ్రహాము 4 రాజులు 5 రాజులను సంహారం చేసి వస్తున్నాడంట. వాళ్ళ ఒక్కొక్కరి దగ్గర వేల మంది సైన్యము, లక్షల మంది సైన్యం. గాడ్ విత్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద మెజారిటీ. సో యు సీ దట్ నౌ. రాజులను సంహారము చేసి వచ్చేస్తున్నాడంట. సో ఈ దేశాన్ని తీసేస్తాను అని ఇంకొక రాజు డిక్లరేషన్ చెప్పాడు. ఏమయ్యాడు? సంహారం అయిపోయాడు. ఇది దేవుడే చేశాడు. ఎంతమందికి అర్థమైంది? సో ఏ రాజైనా సరే దానికి వ్యతిరేకంగా అంటే ఏమవుతాడు? సంహారం అవుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే అంటారు, టచ్ నాట్ మై అనాయింటెడ్. సో బీ కేర్ఫుల్. ఓకే, ఆయన ఒక మాట అంటాడు, నేను శాశ్వతముగా ఇజ్రాయెల్కి దేవుడని, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని. ఆయనకి ఏంటంట? శాశ్వత పేరు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేవుడా కాదు ఆయన? ఎస్, హీ స్టిల్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, బికాస్ హీ నేమ్డ్ ఇట్. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. ఐఎమ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐసాక్. ఫర్ ఇప్పుడు నీ దేవుడు. అందుకే దేవుడు నీ తరానికి ఇంట్రెస్ట్ చూపించడు, నీ తరతరాలకి భూమి ఉన్నంత కాలము నీ దేవుడు అనిపించుకోవాలని ఇంట్రెస్ట్ అంట ఆయనకి. నీ పిల్లల దేవుడు, నీ మనవల దేవుడు. అందుకే అంటాడు, నీ పిల్లలకి బోధించు అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఆన్ దిస్ ప్లానెట్. కొంతమంది ఎత్తి అంటారు, నువ్వు ఇజ్రాయెల్కి శాశ్వతంగా ఇస్తానన్నావు కదా అని చెప్పి. కొంతమంది రాజులు కూడా వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఆ క్యాప్టివిటీలోంచి మళ్ళా తిరిగి వచ్చేస్తారు. The Holy Spirit. అందుకే you are the most powerful person. If you don't have a good memory, you got the Holy Spirit. నీకు మెమరీ లేదా, ఏమీ లేదా, నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. రిజాయిస్. లార్డ్ జీసస్, ఏ శాపాలు ఉన్నాయి, నేను ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు, నేను ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది, నేను ఏం చేస్తున్నా అది నాకు అచ్చి రావట్లేదు, ఏంటి నేను చులకనైపోయాను నా కుటుంబంలో, పిల్లల ముందు, భార్య ముందు, బంధువుల ముందు. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని ఏంటి లాగా? లేదు అయ్యా, ఈరోజు నీ విశ్వాసంలో వారందరూ ఇక్కడుండి అబ్రహాం లాగా ఇంకా నీ వాక్యం వింటున్నారు నాయన, ఇంకా నిన్ను స్తుతిస్తున్నారు, ఇంకా నీకు ఇస్తున్నారు, ఇంకా నేను గట్టిగా పట్టుకున్నారు. కాబట్టి వారందరినీ మీరు అబ్రహాములాగా దేనికి భయపడ్డారో దాని మీద వారిని హెచ్చించండి నాయన. ఏ రాజుకు భయపడ్డాడో ఆ రాజును సంహారికులుగా చేశావు. దేనికి భయపడుతున్నారో దానికి జయించండి. ఈ బలహీనతలో పోవని భయపడుతున్నారేమో నాయన, ఈ బంధకాలు పోవని భయపడుతున్నారేమో, ఈ కేసులు, ఈ పాపాలు, ఈ బాధలు పోవని వాటిని జయించే రీతిగా, ఈ నిందలు పోవనుకుంటున్నారేమో, ఈ అప్పులు పోవనుకుంటున్నారేమో. నా కూతురుకు పెళ్ళవదు, నా కొడుకు పెళ్ళవదు, ఇది ఉద్యోగం రాదు, వాళ్ళకి సెటిల్ అవ్వరు, ఈ బాధలు పడలేకపోతున్నా, దాన్ని జయించేవానిగా చేయండి. గివ్ దెమ్ విక్టరీ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.